హాయ్ అండి. టుడే రెసిపీ మిరియాల రసం. మిరియాల రసానికి కావాల్సిన ఇది రసం పొడి అండి. ఇది షాపుల్లో కొన్నది కాదు, ఇంట్లో తయారు చేసుకున్నదే. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు. రసం అని చెప్పి నీళ్ళు చూపిస్తున్నాను అనుకోకండి. ఇలాగే మా ఏరియాలో ఇలాగ పెడతారండి రసం. చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, అన్నీ వేసుకొని కొంచెం పసుపు, రాక్ సాల్ట్ వేసుకుంటానండి. ఎక్కువ సాల్ట్ వాడను, కల్లుప్పే వాడతాను. ఈ రసం పొడి కొంచెం వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. రసం పొడి అంటే ఇందులోనే మిరియాలు వేసుకున్నానండి. పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టుకుని తెరలు కాగాలండి, అంటే మరిగించుకోవాలి. బాగా మరిగాక తాలింపు వేసుకుంటాను. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. రసం అని చెప్పి నీళ్ళల్లో అన్నీ కలిపి పెట్టి పొయ్యి మీద పెడుతుంది ఏంటని అనుకోవద్దు. ఇది బాగా మరిగించుకున్నాక తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. జలుబు చేసిన నోటికి రుచిగా, పుల్లగా, కారంగా బాగుంటుంది. ఫ్రీ డైజెషన్ కూడా అవుతుందండి. రసం చాలా బాగుంటుంది. పొయ్యి మీద బాండి పెట్టి పోపు దినుసులు వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. మిరియాల రసం అంటే మిరియాలే వేసుకున్నాను, మామూలుగా రసం పొడిలో వేసేసుకుంటాను మిరియాలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తాలింపు పెట్టేసేసుకొని, మా చిన్నప్పుడైతే వారానికి ఒకసారి ఇలా రసం పెట్టి గ్లాస్లో పోసిచ్చి తాగమనేదండి మా అమ్మ, ఫ్రీ డైజెషన్ కోసం.